అమ్మ కోసం మదర్స్ డే, నాన్న కోసం ఫాదర్స్ డే, చెల్లె కోసం రక్షాబంధన్, గురువుల కోసం టీచర్స్ డే, పిల్లల కోసం చిల్డ్రన్స్ డే, కార్మికుల కోసం మే డే, ప్రేమికుల కోసం వ్యాలంటైన్స్ డే, దేశం కోసం రిపబ్లిక్ డే, యూత్ డే, మ్యారేజ్ డే, ఉమెన్స్ డే, ఫన్ డే, మండే. ఇలా 365 రోజుల్లో ఒక్కొక్క రోజు కేటాయించి సంబరాలు చేసుకుంటున్నాం. వీళ్ళైనా గొప్పవాళ్ళు. 365 రోజులు అన్నం పెట్టే రైతులు గొప్పవాళ్ళు కాదా? వారికి మిగిలినవి అరిగిన చెప్పులు, చిరిగిన బట్టలు, చేసిన అప్పులు, ఆత్మహత్యలు, వడ్డీలు, తాగడానికి పురుగుల మందు, కంటి నిండా నీరు, జాలి, దయ, కరుణ. అబ్బో, ఎన్నెన్నో. వీళ్ళ కోసం సంబరాలు చేసుకోవాల్సిన అవసరం లేదు. మారాలి. అరిగిన చెప్పులు మారాలి, చిరిగిన బట్టలు మారాలి, చేసిన అప్పులు తీరాలి, కంట్లో నీళ్లు ఆగాలి, ఆత్మహత్యలు ఆగాలి, వడ్డీలు తగ్గాలి. జాలి, దయ, కరుణ కాదు. వీళ్ళకు 3 పూట్ల బువ్వ కావాలి. వాళ్ళ బిడ్డకు చదువు కావాలి. రైతు భవిష్యత్తు మారాలి. నాలాంటి రైతు బిడ్డ, నా కుటుంబమే నా సమాజం, నా ఇల్లే నా దేవాలయం, మా నాన్నే నా దేవుడు, మా అమ్మే నా దేవత, నా చెల్లి కూడా మహాలక్ష్మి, మా నాన్న రాజు, మా అమ్మ కూడా సలహాదారురాలు, మా అక్క కూడా మార్గనిర్దేశి, మా ఇల్లు కూడా నందనవనం, నేను పెంచే చెట్టు హరితవనం, మా పూల తోట కూడా నవ్వుల హరివిల్లు అని మేము అనుకునే రోజు రావాలి. ఉలవలు, గోధుమలు, బియ్యం, శనగలు, అల్లం, బెల్లం, బంగాళదుంపలు, క్యారెట్లు, దోసకాయలు, టమోటాలు, అరటిపళ్ళు, బెండకాయలు, దొండకాయలు, ఇలా మనకు కావాల్సిన ప్రతి దానిని దళాదారుల దగ్గర వారు చెప్పిన ధరకు మనం కొంటున్నాం. కానీ అవి పండించే రైతుకు గిట్టుబాటు ధర లేదు. ఎందుకిలా? తప్పెవరిది? చేతకాని ప్రభుత్వానిదా, రైతును చంపుకు తింటున్న దళాదారులదా, లేక మనదా? మనం రుక్కవలసింది 3 రంగుల జెండాకు, 2 అడుగుల నేలకు, కనిపించని ఆ దేవునికి కాదు, ఈ నేల మీద నడిచే ఆ రైతు గుండెకు, ఈ దేశానికి ప్రాణాలిచ్చే వీర సైనికులకు. అంతే. జై కిసాన్, జై జవాన్, జై హింద్.